సోమవారం వెల్కమ్ టు న్యూస్ లోకల్. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 109వ జయంతి వేడుకలను మండపేటలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ నాయకులు కలిసి స్థానిక జాతీయ నాయకుల సెంటర్ 7, 8 వార్డుల్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశ ఉప ప్రధానిగా పనిచేస్తూ అనేక సంస్కరణలు చేపట్టిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చి వారి ఉన్నతికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాజబాబు, ఓగిరాలదేవి, పిల్లి శ్రీనివాస్, మండపల్లి రవి, ముమ్మిడివరపు బాపిరాజు, ఎర్రగుంట అయ్యప్ప, మందపల్లి చిన్నారి, కొల్లి చిన్నారావు, విప్పర్తి సింహాచలం, యార్లగడ్డ పృథ్వీరాజ్, యండ్ర బుజ్జి, మారిశెట్టి సత్యనారాయణ, మొండి మురళి, అలీఖాన్ బాబా, మీగడ శ్రీను, జొన్నపల్లి సత్తిబాబు, ముక్కా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పేదవాడిని సమాజంలో అందరితో సమానంగా తీసుకొచ్చేదానికి ప్రభుత్వాలు కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వానే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పార్టీలకు అతీతంగా అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీలు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క సంక్షేమం దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. కానీ ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో ఎంతసేపు కక్షాధిప రాజకీయాలు, కుల వివక్షత రాజకీయాలు, ఇంకా ఎక్కడో ఆ పేటలకే పరిమితం చేయాలనేటువంటి జాతీయ నాయకులు అనేటువంటి ఆలోచన రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇక్కడ ఒక సందర్భంగా ఈ విగ్రహాలకే అంబేద్కర్ విగ్రహం కానీ, జగజ్జీవన్ గారి విగ్రహం కానీ, మరి పూలే గారి విగ్రహం కానీ, అటు ఉన్నటువంటి మరి మన దేశానికి, మన రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో వచ్చినటువంటి ఎన్టీ రామారావు కానీ, ఈ రాష్ట్రం అంతా కూడా గర్వపడేటువంటి విధంగా పేదవాడి పక్షాన్ని ఉన్నానని చెప్పినటువంటి మరి మోహన్ రంగా గారు కానీ, ఇటువంటి నాయకుల యొక్క విగ్రహాలు ఇక్కడ పెట్టి ఇది ఒకప్పుడు కరెన్సీ సెంటర్గా ఉండేది, కరాచీ సెంటర్ కానీ, తర్వాత దీన్ని ఎన్టీ రామారావు పేరుతోటి మార్చడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎన్టీ రామారావు కూడా జాతీయ నాయకుడే కాబట్టి జాతీయ నాయకుల సెంటర్గా దీన్ని ఆలోచన చేసి నామకరణం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడో పేటలో ఉన్నటువంటి విగ్రహాలు తీసుకొచ్చి సమాజంలో వాళ్ళు నడి రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడు వాళ్ళని చూసి సమాజంలో తెలుసుకోవాలని ఉంటాయి కాబట్టి అటువంటి గొప్ప నేతల యొక్క విగ్రహాలని ఇక్కడ తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీన్ని అందరూ కూడా మనం మంచి పరిణామంగా చూసుకుని పార్టీలు పక్కన పెట్టి జాతీయ నాయకులుగా చెప్పుకునేటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భావాల్ని, వాళ్ళ యొక్క దాతృత్వాన్ని, వాళ్ళ యొక్క త్యాగాల్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి తెలియపరుస్తూ మరొకసారి మరి జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.